తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీల్ మాట్లాడుతూ, ఎండనక వాననక తరతరాలుగా కొండలనే ఇల్లుగా, గుట్టలనే జీవనాధారంగా చేసుకుని కఠినమైన రాళ్లను పిండి చేస్తూ బతుకుతున్న పత్తర్పోడు సంచార ముస్లిం సామాజిక వర్గం నేడు సొంత గడ్డపైనే పరాయివాళ్లలా మారుతున్నారు అని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం బీసీఈ 1 నుండి 14 రాష్ట్ర ఉపాధ్యక్షులు షైక్ జమీల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మా సామాజిక వర్గ దుర్భర జీవన స్థితిగతులను వివరిస్తూ నిప్పులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల ఉప అధ్యక్షులు షేక్ జమీల్. నేను రాష్ట్ర వ్యాప్తంగా మా జనాభా 4 లక్షల పైగా ఉంటే కులగణంలో మా సంఖ్యను వేలల్లో చూపిస్తూ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. అక్షరాస్యత లేని మా ప్రజలను తమ హక్కులను ఎలా నమోదు చేయించుకోవాలో తెలియదు. దీనిని ఆసరాగా తీసుకొని మాకు అందాల్సిన సంక్షేమ పథకాలను రిజర్వేషన్లను దూరం చేస్తున్నారు.